శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం. ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు మనం వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అటువంటి సందర్భంలో తాంత్రిక పద్ధతిలో ఒక చక్కని పరిహారాన్ని తెలియజేయబడింది. ముఖ్యంగా ఒక టెంకాయని తీసుకొని దానికి 3 భాగాల వంతు వరకు పసుపు రంగు దారాన్ని గనక చుట్టి, మీరు అంటే చాలామంది చేసిన పొరపాటు ఏంటంటే టెంకాయని మనం పూజించేటప్పుడు బొట్టు పెట్టడం చేస్తుంటారు. అది దిష్టికి సంబంధించి చేసేటప్పుడు మాత్రమే బొట్టును పెట్టాలి. ఈ ఒక చిన్న విషయాన్ని గమనించండి. పూజకి సంబంధించి అంటే భగవంతునికి సంబంధించి సమర్పించే టెంకాయకి బొట్టులు పెట్టకూడదు. ఇప్పుడు ఈ యొక్క టెంకాయకి పసుపు రంగు వస్త్రాన్ని, పసుపు రంగు క్లాత్ కావచ్చు, పసుపు రంగు దారం కావచ్చు, లేదా ఊలు కొంచెం మందంగా ఉండే పసుపు రంగు దారాన్ని తీసుకొని దాన్ని 3 భాగాల వరకు నింపేయాలి. అలా నింపిన టెంకాయని కనుక మీరు లక్ష్మీదేవికి నమస్కరించుకొని ఆ టెంకాయని ఇలా పట్టుకొని, తల్లి నీ అనుగ్రహంతో వ్యాపారంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి నేను చేస్తున్న ప్రయత్నాలలో సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని నాకు ప్రసాదించు తల్లి అని చెప్పి నమస్కారం చేసుకొని, మీ ఇంటి దేవతను కానీ దానికి అధిష్టాన దేవత అయిన లక్ష్మీదేవిని కానీ ఆరాధించి ఎవరైతే మనస్ఫూర్తిగా వేడుకుంటారో వారికి సకాలంలో ఆర్థికంగా ఎదగడానికి అనేక రకాల మార్గాల్లో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఒక చిన్న విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల భోగ భాగ్యాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.